హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. మీ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తినే రెసిపీ అనమాట అండి. ఏంటా అనుకుంటున్నారా? బొంబాయి చట్నీ అండి. చాలా బాగుంటుంది కదా! పిల్లలు అడిగి మరీ తింటారు కదండి ఈ చట్నీ. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట అండి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడంత పసుపు కూడా వేసుకొని అలాగే కొంచెం అంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకున్నారంటే మనకి ఉండలు కట్టేస్తాయి. కొంచెం తక్కువగా వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా మంచిగా కలుస్తుంది అనమాట అండి శనగపిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అయితే వేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట అండి. ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మనం తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. తాలింపు దినుసులు వచ్చేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట అండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి. అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట అండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకి మాడిపోతాయి అన్నమాట. ఈ తాలింపు మాడిపోయిందంటే టేస్ట్ అంతా పోతుంది అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతాయి అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. నేను తీసుకున్న 3 టేబుల్ స్పూన్ శనగపిండికి ఇలా ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట అండి. మీకు ఇంకా బాగా పలచగా కావాలనుకుంటే ఇంకొక అరకప్పు వాటర్ వరకు వేసుకోవచ్చండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా బాగా మరిగేటంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండి మిశ్రమాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట అండి. ఈ శనగపిండి మిశ్రమాన్ని డైరెక్ట్గా వేసేయకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేసుకొని ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలన్నమాట అండి. మనం ఈ మిశ్రమాన్ని మొత్తం చిన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలండి. లేదంటే మనకి అడుగు పెట్టేస్తుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఇలా బబుల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర అయితే జల్లుకొని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి. స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్నారంటే మనకి కాస్త చేదైతే వస్తుంది అనమాట అండి. అందువల్ల మనం స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక అరచెక్క నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఒక అరచెక్క నిమ్మరసం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట అండి. ఈ విధంగా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట అండి. మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ విధంగానే చేస్తారు. కాకపోతే వాళ్ళైతే అజీనామోటో అయితే వేస్తారు. నేను అజీనామోటో బదులు నిమ్మరసం అయితే వేసానండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా అనమాట అండి. మనకి అచ్చం బయట హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బొంబాయి చట్నీ వచ్చేసి మనకి ఇడ్లీలోనే కాదండి, ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఇష్టంగా కూడా తింటారనమాట అండి పిల్లలు. ఈ విధంగా చేశారంటే మేమైతే ఈ బొంబాయి చట్నీ ఇడ్లీలోకి అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట అండి. చాలా బాగుంటుంది అనమాట అండి.
వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మీ పిల్లలకి కూడా ఇష్టమైతే డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. సరేనండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.